యూజీసీ అసలు యూజీసీ అంటే ఏంది? దీని మీద దేశవ్యాప్తంగా ఎందుకు ప్రొటెస్ట్ జరుగుతున్నాయి? నేను ఇప్పుడు డీటెయిల్ గా చెప్తా, ఒకసారి వీడియో చూడండి. మరి దీంట్లో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, పర్సన్ విత్ డిసేబిలిటీస్, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, ఉమెన్, కేవలం వీరికి మాత్రమే యూజీసీ అనేది ఒక ప్రొటెక్షన్ లాగా 2026 యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యాక్ట్ లో తీసుకురావడం జరిగింది. జనరల్ కేటగిరీ వాళ్ళని ఇక్కడి నుంచి తొలగించడం కానీ, లేకపోతే వాళ్ళకి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే దానికి ఒక ఈక్విటీ సెల్ ఏర్పాటు చేయాలని చెప్పి కేవలం ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, డిసేబిలిటీస్. కానీ ఇప్పుడు జనరల్ కేటగిరీ పీపుల్ వాళ్ళని ఎవరన్నా డిస్క్రిమినేట్ చేసి మాట్లాడినట్టయితే వాళ్ళు ఎవరికి కంప్లైంట్ ఇచ్చుకోవాలి? ఈక్విటీ సెల్ అంటే అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలి. వాళ్ళు ఇప్పుడు రిప్రజెంటేషన్స్, కంప్లైంట్స్ కూడా కేవలం వీళ్ళే ఇవ్వాలి. మరి వీళ్ళకి ఏమన్నా అయితే వాళ్ళు గంగలో దూకండి అని ఇండైరెక్ట్ గా చెప్పినట్టు అయింది. మరి ఇది అసలు డిస్క్రిమినేట్ తీసుకురావడానికి తెచ్చారా, లేకపోతే డిస్క్రిమినేట్ చేయడానికి తెచ్చారా అని దేశవ్యాప్తంగా దీని మీద ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. మరి ఉత్తరప్రదేశ్ లో ఒక ఎమ్మెల్యే దీనికి రాజీనామా చేయడం జరిగింది. మరి యోగి అతని మీద డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవాలన్నారు. అసలు ఈ యాక్ట్ ఏముందో చూస్తే ఆయన మీద డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవాలా వద్దా అనేది మనకు అర్థమవుతుంది. అదే కాకుండా మరి ఈ సెల్లులో ఎవరైతే ఈక్విటీ సెల్ అని ఏదైతే ఒక కాలేజెస్ లో ప్రతి కాలేజ్ లో ఏర్పాటు చేయాలని చెప్పారు, ఏర్పాటు చేస్తే అందులో ఉన్న పర్సన్స్ వాళ్ళే, కంప్లైంట్ ఇచ్చేది వాళ్ళే. మరి జనరల్ కేటగిరీ వాళ్ళకి ప్రాబ్లం అయితే వాళ్ళు ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి? వాళ్ళు ఎక్కడ వెళ్ళి వాళ్ళ సమాధానం చెప్పుకోవాలి? మరి దీన్ని ఒక డిస్క్రిమినేషన్ అనేది తీసుకురావడానికి తెచ్చారా, డిస్క్రిమినేషన్ తొలగించడానికి తెచ్చారా అని మనం ఇక్కడ చూసి ఉండాలి. మిత్రులారా, మరి ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ వాళ్ళు, మరి ఓబీసీ వాళ్ళు, ఉమెన్ కి, డిసేబిలిటీస్ కి ఈ యాక్ట్ వర్తిస్తుంది. మరి జనరల్ కేటగిరీలో ఉన్న బాయ్స్ ఎక్కడ పోవాలి? వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు? కాలేజెస్ లో వాళ్ళ మీద ఏమైనా దాడులు జరిగితే, క్యాస్ట్ పేరు మీద, కులం పేరు మీద, మతం పేరు మీద ఏమైనా దాడులు జరిగితే వాళ్ళు ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలనేది ఇక్కడ పెద్ద ప్రశ్నలాగా మారింది. కాబట్టి మీరు ఒకసారి వీడియోలో కామెంట్ చేయండి, ఇది మంచిదా లేకపోతే మీరు దీన్ని సపోర్ట్ చేస్తున్నారా లేదా అనేది కింద కామెంట్ చేయండి. పోతుంది మనకు 13th పేజ్ ఓపెన్ చేసినట్టయితే ప్రతి కాలేజ్ లా ఈక్విటీ హెల్ప్ లైన్ ఉండాలి. ప్రతి కాలేజ్ లో ఈక్విటీ హెల్ప్ లైన్ ఉండాలి. ఈక్విటీ హెల్ప్ లైన్ లో ఎవరు ఉంటారు? మళ్ళీ వీళ్ళే ఉంటారు. మళ్ళీ ఆ హెల్ప్ లైన్ కి ఎవరు సంప్రదించాలి? వీళ్ళే సంప్రదించాలి. వీళ్ళు ఒకటైతే జనరల్ కేటగిరీ వాళ్ళు ఎటుపోవాలనేది ఒక పెద్ద ప్రశ్నలాగా మారింది. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఇక ముందు మరి అసలు దీని మీద డీటెయిల్ గా ఏముందో తెలుసుకోవాలంటే మా యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేసాం, మీరు వెళ్ళి అక్కడ చూసుకోవచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెడతా. థ్యాంక్ యూ.